క్యాన్సర్లంటేనే ప్రమాదకరం, ప్రాణాంతకం. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవే కాదు, అత్యంత వేదనాభరితమైనవి కూడా. ఇందుకు కొలోరెక్టల్ క్యాన్సర్ ఒక చక్కటి ఉదాహరణ. పెద్ద పేగులో ఆసన మార్గంలో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నప్పుడు వాటిని తొలగించడం, చికిత్స చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన వ్యవహారం. అయితే పెద్ద పేగులో ఆసన భాగంలో క్యాన్సర్ ఆడవాళ్ళు తొలి దశలోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే కొలోరెక్టల్ క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగు పేరులోనే కాదు, ప్రాధాన్యంలోనూ పెద్దదే. పేరుకు పెద్దదే అయినా ఉండేది మాత్రం జీర్ణ వ్యవస్థలో ఎక్కడో చిట్ట చివర ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాధాన్యాన్ని తీసిపారేయలేం. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ల వరకు ఎన్నో సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తుంటాయి. అయితే పెద్ద పేగులో కనిపించే అతిపెద్ద విపత్తు మాత్రం క్యాన్సరే. ముఖ్యంగా ఆసనం చివరి భాగంలో కనిపించే రెక్టల్ క్యాన్సర్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 లక్షల మందిని బలి తీసుకుంటోంది. వయసు పెరుగుతున్న కొద్దీ పెద్ద పేగులో, ముఖ్యంగా మలాశయ భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. ముఖ్యంగా స్థూలకాయలు, ఫాస్ట్ ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వారికి, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు ఉన్నవారికి పెద్ద పేగు చివర ఆసన భాగంలో క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. కోలాన్ క్యాన్సర్ ఒకప్పుడు వెస్టర్న్ డిసీజ్, అంటే ఓన్లీ ఫారెన్ కంట్రీస్లో వచ్చే క్యాన్సర్గానే పరిగణించేవాళ్ళు. ఇప్పుడు అది ఇండియాలో కూడా ఎంత ఇన్సిడెన్స్ పెరిగింది అని అంటే, మేము నెలలో ఒక 8 నుంచి 10 కోలాన్ క్యాన్సర్ కేసులు చూడడం జరుగుతుంది. అంటే మన ఆహారపు అలవాట్లు మారడం వల్ల, ఒకప్పుడు మనమంతా ఫైబర్ డైట్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, కీరలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళం. కానీ మనకు బట్టరు, బర్గరు, పిజ్జా, స్మోక్డ్ ఫుడ్, దాంతోపాటు నాన్ వెజ్, ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఇది పెరగడం వల్ల మనలో కొలాన్ క్యాన్సర్ ఇండియాలో పెరగడం జరిగింది. పెద్ద పేగు అంటే ఏంటి అంటే, పెద్ద పేగులో 4 భాగాలు ఉంటాయి: అసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్ అండ్ సిగ్మాయిడ్ కొలాన్. దాని తర్వాత మలం బయటికి వెళ్ళేదాన్ని రెక్టమ్ యానల్ కెనాల్ అంటాం. సో ఈ రెక్టమ్ కొలాన్ను కలిపి మనం ట్రీట్మెంట్లో కామన్గా అవే ప్రోటోకాల్స్ వాడుతుంటాం. ఈ పెద్ద పేగుకు ఎక్కడైనా కానీ, అంటే పెద్ద పేగులో మనకు వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకొని మలాన్ని తయారు చేసి బయటికి పంపుతుంది. అందులో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు, మిగతా నేను చెప్పిన పదార్థాలు ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద పేగులో ఒరిపిడి, రాపిడి పెరిగి తనకి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతుంది. అంటే మన డైట్లో మార్పు వల్ల, మన స్మోకింగ్ వల్ల, మన ఆల్కహాల్ వల్ల, కాన్స్టిపేషన్ పెరగడం వల్ల, పని తక్కువ చేయడం వల్ల, పేగుల కదలిక తగ్గడం వల్ల, షుగర్ పెరగడం వల్ల, వీటన్నిటి వల్ల కాన్స్టిపేషన్ పెరుగుతుంది. దాంతోపాటు మనకు క్యాన్సర్లు కూడా పెరగడం జరుగుతుంది. పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించే వీలుందా? ఈ ప్రశ్నకు మనం అవుననే సమాధానం చెప్పుకోవచ్చు. మల విసర్జన అలవాట్లలో ఉన్నట్టుండి మార్పులు కనిపించడం, విసర్జన సమయంలో రక్తం పడటం, తీవ్రమైన మలబద్ధకం లేదా ఆగకుండా విరేచనాలు అవడం, తరచూ కడుపులో నొప్పి, మల విసర్జన తర్వాత కూడా ఇంకా అక్కడ కొంత మిగిలే ఉన్నట్లు అనిపించడం, క్రమంగా బరువు తగ్గడం, ఇవన్నీ పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లను పట్టి చెప్పే అనుమానిత సంకేతాలే. ఈ లక్షణాలు అన్నీ లేదా వీటిలో కొన్ని కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నప్పుడు తరచూ కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటూ ఉండటం చాలా అవసరం. కొలాన్ క్యాన్సర్ లక్షణాలు అనేవి చాలా సింపుల్ అండి. పెద్ద పేగు అనేది ఒక ట్యూబ్ లాంటిది. ఆ ట్యూబ్లో అడ్డుపడ్డది అనుకోండి, మనిషి అది క్యాన్సర్ వల్ల మొత్తం ఆ ట్యూబ్ మూసుకుపోవడం వల్ల కడుపు ఉబ్బడం, వాంతులు కావడం, కిందికి మోషన్ రాకుండా జరగడం జరుగుతుంది. వాచిన ప్రాంతంలో రంధ్రం ఏర్పడ్డది అనుకోండి, ఎమర్జెన్సీలో పేగుకు రంధ్రం పడి రావచ్చు. ఇవి 2 కాకుండా నార్మల్ మనుషుల్లో ఎలా ఉండొచ్చు అని అంటే, ఎమర్జెన్సీ కాకుండా ఎలెక్టివ్గా ఎలా ప్రజెంట్ కావచ్చు అంటే, కుడిపక్క క్యాన్సర్ ఉన్న వాళ్ళలో రక్తస్రావం ఎక్కువై, ఆ గడ్డ నుంచి రక్తస్రావం ఎక్కువై ఎనీమియా. కాబట్టి ఒక మనిషికి హిమోగ్లోబిన్ తగ్గుతుంటే ఐరన్ మాత్రలు వేసుకోవడమో, ఐరన్ ఇంజెక్షన్లు తీసుకోవడమో లేదా బ్లడ్ ఎక్కించుకోవడమో చేసుకోకుండా మొదల ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకొని అది స్టమక్ క్యాన్సర్ కానీ కొలాన్ క్యాన్సర్ కానీ లేదు అని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మనము బ్లడ్కి సంబంధించిన ఐరన్ ట్యాబ్లెట్లు కావచ్చు, ఇంజెక్షన్లు కావచ్చు, బ్లడ్ ఎక్కించడం చేయడం మంచిది. కాబట్టి కుడిపక్క కొలాన్ క్యాన్సర్లు యూజువల్గా ఎనీమియా అంటే రక్తస్రావం, అంటే తెల్ల కామెర్లతో ప్రజెంట్ కావడం జరుగుతుంది.
అదే లెఫ్ట్ సైడ్ ఎడమ పక్క ఉండే కొలాన్ క్యాన్సర్స్ యూజువల్గా అడ్డుపడడం ద్వారా ఎమర్జెన్సీలో మొత్తం మూసుకుపోవడం వల్ల పేగులు ఉబ్బి వాంతులై మోషన్ రాకుండా అయ్యే పరిస్థితిలో ప్రజెంట్ కావచ్చు. పెద్ద పేగు క్యాన్సర్ మొదలైనప్పుడు తరచూ మలంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. మనలో చాలామంది ఈ రక్తాన్ని పైల్స్ అనుకుంటారు. పైల్స్ కారణంగా వచ్చే రక్తం బాగా ఎరుపు రంగులో ఉంటుంది. అదే పెద్ద పేగులో క్యాన్సర్ మూలంగా వచ్చే రక్తం కొంచెం ముదురు రంగులో ఉంటుంది. ఈ తేడాను మనం తప్పకుండా గుర్తించాలి. మలద్వారం నుంచి రక్తస్రావం కావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. స్కూల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్, కొలనోస్కోపీ, సిగ్మాయిడ్ పరీక్షల సాయంతో చాలా సులువుగానే క్యాన్సర్ను నిర్ధారణ చేయవచ్చు. ఈ పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్టు తేలితే అది ఎంత దూరం విస్తరించిందో తెలుసుకోవడానికి సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. కొలాన్ క్యాన్సర్ను గుర్తించడానికి లక్షణాలు, ఒకవేళ పేగు అడ్డుబడి కానీ రంధ్రం బడి కానీ ఉన్నప్పుడు సిటీ స్కాన్, డైరెక్ట్గా సిటీ స్కాన్ చేసుకొని ఏ పేగులో ఎక్కడ గడ్డ ఉంది అని చూసుకోవడం. అది కాకుండా మనము రక్తస్రావంతో వచ్చి ఎనీమియాతో వచ్చినప్పుడు మాత్రం పెద్ద పేగుకి ఇంపార్టెంట్ పరీక్ష ఒకటే కొలనోస్కోపీ. అంటే మలద్వారం ద్వారా ఎండోస్కోప్ని పెట్టి పెద్ద పేగు అంతా అండ్ చివరి భాగమైన ఐలియం, అంటే చిన్న పేగు చివరి భాగమైన ఐలియంను కూడా చూడడం జరుగుతుంది. ఆ పేగును కంటితో చూడడమే కాకుండా మనం ఎక్కడైనా గడ్డున్నప్పుడు దాని నుంచి ముక్క పరీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ ముక్క పరీక్షను తీసుకున్నప్పుడు దానికి ఆ బయాప్సీ చేయడం, అది క్యాన్సరా కాదా ప్రూవ్ చేయడం జరుగుతుంది. మనం కొలనోస్కోపీ బయాప్సీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ చేసి ఏ స్టేజ్లో ఉంది, ఇంకక్కడి నుంచి వెళ్ళి ఏమైనా లివర్కు పాకిందా లేక ఊపిరితిత్తులకు పాకిందా అని సిటీ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా కొలనోస్కోపిక్ బయాప్సీ అండ్ సిటీ స్కాన్, వీటి ద్వారా మనం కొలాన్ క్యాన్సర్ను గుర్తించవచ్చు. పెద్ద పేగు క్యాన్సర్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ ఎమర్జెన్సీలో అబ్స్ట్రక్షన్ కానీ పర్ఫరేషన్ కానీ వీటి ద్వారా వస్తే ఆ భాగాన్ని పేగును కట్ చేసేసి పేగును బయట పెట్టడమా లేదా కలిపి కుట్టడమా చేయడం జరుగుతాం. అంటే దాని ముందు భాగాన్ని వెనక భాగాన్ని కలిపి కుట్టడం. లేదు మనకు అడ్డుపడలేదు, రంధ్రం పడలేదు, కానీ మనము కొలనోస్కోపీ ద్వారా తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం చేయాల్సింది అంటే ఆ ప్రాంతాన్ని కట్ చేసి, అంటే బేసికల్గా కుడిపక్క అయితే రైట్ హెమికోలెక్టమీ అంటాము, ట్రాన్స్వర్స్ కొలాన్లో అయితే ట్రాన్స్వర్స్ కొలెక్టమీ అంటాం, ఎడం పక్క అయితే లెఫ్ట్ హెమికోలెక్టమీ అంటాము. ఒకవేళ సిగ్మాయిడ్లో అయితే యాంటీరియర్ సెక్షన్, ఇంకా అంత కిందికైతే లో యాంటీరియర్ అండ్ అల్ట్రా లో యాంటీరియర్ సెక్షన్ అని మనం ఇప్పుడు ఇవన్నీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తుంటాం అన్నట్టు. అంటే ఆ ప్రాంతానికి ఎక్కడెక్కడైతే గడ్డ ఉన్న ప్రాంతానికి సప్లై చేసే రక్తనాళాలు సప్లై చేసే ఆ మొత్తం ఏరియాని తీసేయడం జరుగుతుంది. తీసేసి పేగులు మంచిగా ఉంటే కలిపి కొడతాం, బాగా లేదు అంటే వాపు బాగా ఉంది అనుకోండి ఆ పేగును బయట పెట్టేస్తాం. దాన్ని ఐలియాస్టమీ లేదా కొలాస్టమీ అంటారు. అది పెట్టిన తర్వాత ఈ ముక్క పరీక్షకి వెళ్ళిన తర్వాత దాని స్టేజ్ని బట్టి అవసరమైతే కీమోథెరపీ ఇచ్చి, అది కీమోథెరపీ ద్వారా సెట్ అయిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత పేగును లోపలేసి ఆ ముందు భాగాన్ని వెనక భాగంతో కలిపి కుట్టడం జరుగుతుంది. దాన్ని అనాస్టమోసిస్ అంటాం. పెద్ద పేగులో క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించినప్పుడు కణితులు ఉన్న భాగాలతో పాటు క్యాన్సర్ సోకే అవకాశం ఉన్న లింఫ్ గ్రంథులన్నీ తొలగించాల్సి ఉంటుంది. రెక్టమ్ చివరి భాగానికి క్యాన్సర్ సోకినప్పుడు ఆసనంలో స్పింక్టర్ వ్యవస్థనంతా తీసేసి విసర్జనకు వీలుగా పేగును బయట పెట్టాల్సి ఉంటుంది. క్యాన్సర్ విస్తరించిన స్థితిని బట్టి కొందరికి శస్త్రచికిత్స, ఆ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సలన్నింటినీ ఇప్పుడు అతి చిన్న ఘాటుతో చేసే లాప్రోస్కోపీ విధానంలోనే చేస్తున్నారు. దీనివల్ల రోగి చాలా త్వరగా కోలుకుంటాడు. గాయం త్వరగా మానటం వల్ల అవసరమైతే వెనువెంటనే కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా వీలవుతుంది. ఇక నివారణ విషయానికి వస్తే చక్కటి ఆహారపు అలవాట్లను పాటిస్తూ తరచూ కొలనోస్కోపీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండడం ద్వారా పెద్ద పేగులో క్యాన్సర్ ముప్పును మనం చాలా వరకు నివారించుకోవచ్చు.